హాయ్ ఎవ్రీవన్, మీకు స్టార్ట్అప్ డ్రీమ్ అంటూ ఉండి ఫెయిల్ ఎక్కడ అవుతుందో ఏమో అని భయపడి మీరు అసలు స్టార్ట్ చేయకుండా ఉంటే, లేక అసలు స్టార్ట్ చేసి మీరు ఫెయిల్యూర్ కు భయపడి దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతే వాళ్ళ కోసమే ఈ వీడియో. ఎలాగ మనం ఈ ఫియర్ ని ఓవర్కమ్ చేయాలి, దీంట్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో కంప్లీట్ గా క్రిస్పీగా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నా పేరు శంకర్ గడ్డం అండ్ వెల్కమ్ టు స్టార్ట్అప్ సిఓఈ. ఇట్స్ ఎ కంప్లీట్ స్టార్ట్అప్ నాలెడ్జ్ ఛానల్ తెలుగులో. మనం ఈ ఫియర్ ని ఎట్లా ఓవర్కమ్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి, మీకు ఫియర్ ఉంది అనేది మీరు యాక్సెప్ట్ చేయగలగాలి. అండ్ ఆ ఫియర్ వల్ల మీలో వచ్చే చేంజెస్ ఏంటి అంటే, ఎక్కువగా మీరు యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారా అంటే, ఈ చెమటలు పట్టడం, ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా ఈ చెమటలు పట్టడం, బాగా లో అయిపోవటం, ఇలాగ మీరు ఒక ఎగ్జైట్మెంట్ రావటం, ఇలాగ మీరు యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారా? రెండోది వచ్చేసి, మీరు ఏదైనా బద్ధకంగా ఉండిపోతున్నారా అంటే, ఈ ఫియర్ వల్ల మీరు అసలు ఏమీ చేయకుండా, ఎలాంటి టాస్క్స్ మనం చేయలేక అసలు అలాగే మనం బద్ధకంగా కూర్చుండిపోతాం. అట్లాంటి సిచ్యువేషన్ లో మీరు ఉన్నారా? వీటిని మీరు మెయిన్ గా అసలు ఫైండ్ అవుట్ చేయాలి. మీరు ఈ వీటిల్లో ఏమున్నాయి మీకు అనేది. అండ్ ఒక్కసారి మీరు మీ పాస్ట్ లో జరిగిన ఫెయిల్యూర్స్ అన్నిటినీ కూడా మీరు ఒక్కసారి రిమైండ్ చేసుకోండి. వాటి నుంచి మీరు బయటపడిన సిచ్యువేషన్స్ కూడా ఏమన్నా ఉంటే వాటిని కూడా ఒకసారి రిఫైన్ చేసుకోండి. అండ్ అంటే, ఈ థింకింగ్ లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఐ నెవర్ సక్సీడ్, ఐ విల్ ఆల్వేస్ ఫెయిల్, ఈ థింకింగ్ ప్రాసెస్ లో ఉంటారు వాళ్ళు. సో ఈ థింకింగ్ ప్రాసెస్ నుంచి నెక్స్ట్ స్టెప్ కి రాండి మీరు. అంటే, మీరు మీ థింకింగ్ ప్రాసెస్ ని లిటిల్ బిట్ రీఫ్రేమ్ చేసుకోండి. ఐ నెవర్ సక్సీడ్ కాడి నుంచి ఐ విల్ లెర్న్ అండ్ గ్రో, ఐ విల్ డెఫినెట్లీ సక్సీడ్, ఇలాంటి థింకింగ్ ప్రాసెస్ కంటూ రండి. ఇక్కడ మీరు ప్రీవియస్ గా మీరు సాధించిన చిన్న చిన్న సక్సెస్ కావచ్చు, పెద్దవి కావచ్చు, ఈ అచీవ్మెంట్స్ అన్నిటినీ కూడా ఒకసారి మీరు ఇమాజిన్, రిమెంబర్ చేసుకోండి అంతా కూడా. సో దీన్నే యాక్చువల్ గా పాజిటివ్ థింకింగ్ అంటారు. ఈ పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ థింగ్స్ అన్నిటినీ కూడా, మీ లైఫ్ లో జరిగిన అన్నిటినీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అండ్ ఇప్పుడు అందరూ చెప్తున్నదే, పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పిన విషయం, ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ద గ్రోత్. ప్రతి ఫెయిల్యూర్ ను కూడా ఒక ఆపర్చునిటీగా చూడండి. ఇప్పుడు ఒక కస్టమర్ కంప్లైంట్ చేశారు, గగ్గోలు పెట్టేశాడు, అసలు ఏంటి, అసలు అతని ప్రాబ్లం ఏంటి, ఎందువల్ల మీ సర్వీసెస్ లో గానీ మీ ప్రొడక్ట్ లో గానీ అతనికి ఏమి నచ్చలేదు, దాన్ని తీసుకుని వచ్చి మన సర్వీస్ లో ఏదైనా గ్యాప్స్ ఉంటే వాటిని ఫిల్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. కానీ ఇవన్నీ అందరు చెప్తుంటారు, కానీ నాకు కూడా ఎన్ నెంబర్ ఆఫ్ డౌట్స్ వస్తుంటాయి. అంటే, ఈ స్టార్ట్అప్స్ ముందుకు తీసుకుని వెళ్లే టైంలో కొన్నిసార్లు ఈ ఫెయిల్యూర్ గురించి టెన్షన్ పడటం కానీ, లేకపోతే ఈ రిస్క్ టేకింగ్ గురించి టెన్షన్ పడటం కానీ, ఇవన్నీ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి వస్తూనే ఉంటాయి ప్రతి ఒక్క ఇదిలో కూడా. నాకు బాగా అంటే, యూజువల్ గా మనం కౌన్సిలింగ్ లాంటివి మనం తీసుకుంటూ ఉండాలి. అంటే, మన తోటి బిజినెస్ పర్సన్స్ కానీ, లేకపోతే ఒక స్ట్రాంగ్ ఎంటర్ప్రెన్యూరల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ కాడి నుంచి కానీ, ఒక మెంటార్ కాడి నుంచి కానీ, ఒక లిటిల్ బిట్ మోటివేషన్ అంటూ, స్మాల్ కైండ్ ఆఫ్ కౌన్సిలింగ్ అంటూ మనం తీసుకుంటుంటాం. కానీ ఇవన్నీ అవైలబిలిటీ లేనప్పుడు మనం చేయాల్సిందల్లా, ఏదైనా మీకు నచ్చిన ఒక పోస్టర్, దాన్ని ఫెయిల్యూర్ నుంచి ఓవర్కమ్ చేస్తూ వెళ్ళేదానికి పోస్టర్ లాంటిది ఏదైనా ఉంటే దాన్ని మీరు అంటే, మీరు కంటిన్యూగా చూసేటట్టు మీరు పెట్టుకోవటం, వాటి నుంచి ఇన్స్పైర్ పొందటం. నా పాత వీడియోలో కొన్నిట్లో ఉన్నాయి. ఇటు సైడ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 15 కొటేషన్స్ ఉన్నాయి. అంటే, అబ్దుల్ కలాం కాడి నుంచి వివేకానంద అండ్ మహాత్మా గాంధీ అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్, రవీంద్రనాథ్ అండ్ అంబేద్కర్, ఇలాగా వాళ్ళ కాడి నుంచి, అండ్ నౌ యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అయిన మార్క్ జూకర్బర్గ్ కానీ, జెఫ్ బెజోస్ కానీ, ఎలన్ మాస్క్ కానీ, నాకెంతో ఇష్టమైన స్టీవ్ జాబ్స్ కానీ, వీళ్ళందరూ 15 కొటేషన్స్ ఉన్నాయి. దాంట్లో ఒక కొటేషన్ గురించి అబ్దుల్ కలాం గారు చెప్పింది, ఇఫ్ యూ ఫెయిల్ నెవర్ గివ్ అప్, బికాస్ ఫెయిల్ మీన్స్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. సో అలాగే ఎండ్ కూడా, ఎండ్ ఈస్ నాట్ ద ఎండ్, ఇన్ ఫ్యాక్ట్ ఎండ్ మీన్స్ ఎఫర్ట్ నెవర్ డైస్. ఇఫ్ యూ గెట్ నో యాజ్ అన్ ఆన్సర్ అండ్ రిమెంబర్, నో మీన్స్ నెక్స్ట్ ఆపర్చునిటీ. సో లెట్స్ బి పాజిటివ్. ఇలాంటి కొటేషన్స్ ఎన్నో ఉన్నాయన్నమాట ఈ వాల్ మీద. సో ఇలాంటివి ఏదైనా మీ వర్క్ ప్లేస్ లో కానీ, లేకపోతే మీ మొబైల్లో ఒక స్క్రీన్ షాట్ గా కానీ పెట్టుకోండి. ఖచ్చితంగా ఇవి మీరు చూసినప్పుడు అట్లీస్ట్ మీరు ఆ ఫెయిల్యూర్ కి భయపడకుండా ముందుకెళ్ళటానికంటూ ట్రై చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ప్లాన్. ఫస్ట్ మీరు అసలు మీ రోడ్ మ్యాప్ అంతా రాసుకోండి. అసలు మీరు అచీవ్మెంట్, మీరు పలాని గోల్ అంటూ ఉంటే కంప్లీట్ రోడ్ మ్యాప్ అంటూ రాసుకోండి. ఆ రోడ్ మ్యాప్ లో మళ్ళా చిన్న చిన్న స్టెప్స్ అంటూ డివైడ్ చేసుకోండి. ఆ స్టెప్స్ కి, స్మాల్ స్టెప్స్ కి కూడా మీరు ప్రయారిటైజ్ చేసుకోండి. అంటే, ఏది నేను స్టార్ట్ చేయగలను, ఏది ఇంపార్టెంట్, దేన్ని నేను ఫినిష్ చేయగలను అనేది చూసుకోండి. అలాగా మీరు
లిటిల్ బిట్ కొంచెం ఫినిష్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. ఈ క్రమంలో మీరు చేయాల్సిందల్లా చిన్న టాస్క్ కానివ్వండి, పెద్ద టాస్క్ కానివ్వండి, మీరు ఫినిష్ చేశారు అంటే సెలబ్రేట్ ద విన్స్ అనేది ఒక మంచి యాటిట్యూడ్ అండి. సో దానికి మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోవటం స్టార్ట్ చేయండి. సో చిన్నది ఈరోజు ఫినిష్ చేశారు, నేను ఏమన్నా సాధించగలను. సో ఐ డిడ్ ఇట్ దిస్ వన్, టుమారో ఐ విల్ డిడ్ ద బిగ్ థింగ్స్ ఆల్సో అనేది మీరు పెద్దవి కూడా నేను అచీవ్ చేస్తాను, నా గోల్ని కరెక్ట్గా నేను రీచ్ అవుతాను అనే ఇదిలో అనే థింకింగ్లో ఉండండి. మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా పొగుడుతూ ఉన్నట్టు, మీ పట్ల మీరు కైండ్నెస్తో, ఒకవేళ ఫెయిల్యూర్ వచ్చినా కూడా మీ పట్ల మీరు కైండ్నెస్తో ఉండండి. అంతేగాని నేను ఎప్పుడు ఇంతేరా, నేను ఎప్పుడు ఫెయిల్యూరే అనేది ఎప్పుడు కూడా మీ థాట్ ప్రాసెస్లోకి రానివ్వకండి. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు కైండ్నెస్ తోటి మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకుంటూ ఉండండి. సో ఎంతో మంది ఉన్నారు ఈ థింకింగ్ లేని వాళ్ళు. మీరు ఈ థింకింగ్ లోకి వచ్చారు అంటేనే, అంటే ఒక స్టార్ట్అప్ బిల్డ్ చేయాలన్న థింకింగ్ లోకి వచ్చారు అంటేనే మీరు వే బెటర్ దాన్ అదర్ పీపుల్ అండి. మీరు కొందరైతే అసలు స్టార్ట్ చేయాలన్న ఆలోచన చేయడానికి కూడా చాలా మంది భయపడుతుంటారు. మీరు వచ్చారు ఆల్రెడీ, సో మీరు వే బెటర్ దాన్ అదర్ పీపుల్ అని, అది ఒక్కటి మీరు గుర్తుంచుకోండి. సో ఇలాగే మీరు ఈ చిన్న ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకుంటూ ఈ చిన్న ప్లాన్స్ అంటూ మీరు ఫిల్ఫిల్ చేసుకుంటూ మీ ప్రోగ్రెస్ ని, అంటే మీరు ఒక ప్లాన్ అంటూ తయారు చేశారు, దాంట్లో మీ ప్రోగ్రెస్ ని ఎప్పుడు ట్రాక్ చేసుకుంటూ నెక్స్ట్ ఏంటి అని మీరే ఒక అన్సర్బుల్ గా ముందుకెళ్తూ ఉండండి. అండ్ ఇక్కడ మనకి మెయిన్ పాయింట్, ఫెయిల్యూర్ లో మనం మెయిన్ గా చూడాల్సింది, స్టార్ట్అప్ అనే కదా ఎన్ని బిజినెస్ కానివ్వండి, కొన్నిసార్లు ఇది ఫ్యామిలీస్ నే మనం ట్రబుల్లోకి ఇచ్చేస్తుంటారు. సో అటువంటిప్పుడు మీరు క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనేది నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ నా వీడియోస్ లో అంటూ చెప్పాను. మీరు దానికంటూ ఒక సేఫ్టీ నెట్ లాగా మీరు ఇచ్చేసుకోండి. అంటే ఇప్పుడు మీకు ఒక 5 lakh రూపీస్ మీరు ఈ స్టార్ట్అప్ లో పెడుతున్నారు, దానివల్ల మీకు వచ్చే నష్టం ఏమి లేదు, మీ ఫ్యామిలీ అంటూ ట్రబుల్లోకి వెళ్లే పరిస్థితి అంటూ ఉండదు అనుకుందాం. సో ఈ 5 lakhs కంటూ మీరు ఫిక్స్ అవటం, ఇంకా ఏదన్నా కొంచెం పెరుగుతూ ఉంటే మిమ్మల్ని మీరు కాషియస్ చేసుకోవటం, ఇదే ఒక సేఫ్టీ నెట్ అన్నమాట. ఇంతేకాకుండా ఒక సపోర్ట్ సిస్టమ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఒక ప్రొడక్ట్ చేస్తున్నారు, సో దానికంటూ మీకు ఒక రీటైలర్ స్పేస్ అంటూ అవసరం. ఒక ఇద్దరు రీటైలర్ ని ఒక పార్ట్నర్ గా చేర్చుకోవటం, అంటే సెల్లర్స్ నే పార్ట్నర్స్ అంటారండి, పార్ట్నర్ గా చేర్చుకోవటం అంటే వాళ్ళకి పిచ్ చేయటం, ఈ ప్రోడక్ట్ మీరు ఇక్కడ పెట్టండి, సో ఇంత మీకు ప్రాఫిట్ ఉంటుంది, అంటే ఈ ప్రోడక్ట్ అమ్మిన దానికి ఇంత ప్రాఫిట్ ఉంటుంది, ఎర్లీ అడాప్టర్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ మీకు ఇస్తాం. సో ఇలాంటి ఒక ప్లానింగ్ తోటి ఒక సపోర్ట్ సిస్టమ్ అంటూ ఏర్పరచుకోవటం, ఇంకా లైక్ మైండెడ్ పీపుల్ తోటి ఎక్కువగా కలవటం, మీలాగా ఆలోచన ఉన్న వాళ్ళు ఎక్కువగా ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా ఎవరినన్నా ఒక మెంటార్ ని ఎంచుకోవటం, ఏదైనా కోచెస్ ని ఇలాగ మీరు ఒకరిని ఎంచుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే కొన్నిసార్లు మోటివేషనే కాదండి, మిమ్మల్ని చాలా రిస్క్స్ నుంచి బయటపడేయడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఇలాగ ముందుకెళ్తే, అండ్ నేను పోస్టరే చెప్పాను, మీరు ఒక సక్సెస్ అయిన ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ని కదిలిస్తే అతను ఫేస్ చేసిన ఎన్నో ప్రాబ్లమ్స్ చెప్తారు. ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం చూసుకుంటూ ఉంటే ప్రతి ఒక్క పాయింట్ అతను ఒక ఫెయిల్యూర్ గా కనుక తీసుకొని వెనక్కి వెళ్ళుంటే ఈరోజు అంత సక్సెస్ అయ్యేవాడు కాదు ఆ ఎంటర్‌ప్రెన్యూర్. సో ఇలాంటి స్టోరీస్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి, అవన్నీ కూడా రీడ్ చేయండి. లేకపోతే ఈ సక్సెస్ స్టోరీస్ యూట్యూబ్ లో అయితే కోకోలో ఉన్నాయి, సో అవన్నీ కూడా వినండి మీరు. సో ఇంకా మీకు ఏదైనా ఆన్లైన్ కమ్యూనిటీస్ కనుక ఉంటే వాటిల్లో మీ లైక్ మైండెడ్ పీపుల్ లాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాటిల్లో జాయిన్ అవ్వండి. అంటే మెంటార్స్ దొరకపోతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ని వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఇలాగ ఇప్పుడు కూడా మీరు గ్రోత్ మైండ్ సెట్ తోనే ఉండాలి, ఎదగాలి. మనం ఎదగాలి అంటే ఈ ఫెయిల్యూర్ భయం అనేది చాలా చిన్నదైపోతుంది. ఈ ప్రాబ్లమే అసలు ప్రాబ్లమే కాదు. మనం రియల్ లైఫ్ లో కూడా మనం చాలా ఆలోచిస్తూ ఉంటాం అన్నెసరీగా, కానీ అసలు ఆ పాయింట్ ని మనం కొంచెం ఇన్డెప్త్ గా కనుక చూస్తే మాత్రం, అనాలిసిస్ చేసుకొని చూస్తే అసలు దీనిగా మనం ఆలోచించేది అనిపిస్తుంటుంది. అందుకని మీరు అనాలిసిస్ చేసుకొని యాక్సెప్ట్ చేసుకొని అండ్ దాన్ని మనం ఒక పాజిటివ్ థింకింగ్ గా మలుచుకొని ఒక సేఫ్టీ నెట్ అంటూ తయారు చేసుకొని ఒక ప్లానింగ్ లోకు మనం ముందుకెళ్తూ అండ్ చిన్న స్టెప్స్ కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఫోకస్డ్ గా ఉంటూ అండ్ ఎప్పుడు కూడా నిరంతరం మనం ఈ స్టోరీస్ ద్వారా మనమే ఒక సెల్ఫ్ కౌన్సిలింగ్ లాగా, ఒక మోటివేషన్ లాగా మనం ముందుకు వెళ్తూ ఉంటే మీకు ఫెయిల్యూర్ అనేది నథింగ్ అండి. మీకు ప్రతి ఒక్క ఫెయిల్యూర్ ను కూడా మీరు ఒక పాజిటివ్ గా మలుచుకొని మీరు
ముందుకెళ్తుంటారు అనమాట. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఫెయిల్యూర్ స్టోరీ. మీకు ఇలాంటి వీడియోస్ ఎన్నో అవసరం అనుకుంటే మాత్రం అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ మీకు నచ్చినా నచ్చకపోయినా కూడా కామెంట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇది నెంబర్ ఆఫ్ ఆడియన్స్ కి రీచ్ అవుతుంది. మీరు ఒక పాజిటివ్ థింకింగ్ లో గనుక వస్తే ఇలాంటి వీడియోస్ నెంబర్ ఆఫ్ పీపుల్ కి అవసరం అని అనిపిస్తే మాత్రం అండ్ ప్లీజ్ డూ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.